సార్ గరికపాటి గారి పెద్ద భార్య నిన్న లైవ్ లో వచ్చి మాట్లాడారు. చాలా పెద్ద ఛానల్సే దాన్ని లైవ్ ఇచ్చాయి సార్. అయితే ఆవిడ కొన్ని ప్రధాన ఆరోపణలు చేసింది ఈయన మీద. సో అసలు అంటే ఆవిడ ఆరోపణలు ఏంటి? ఎందుకని ఆవిడ అలా మాట్లాడుతుంది? దీని గురించి మీరేం మాట్లాడతారు? ఇది ఒక రకంగా మెల్లగా మొదలై అదేదో అంటారు కదా, చినుకులు మొదలై వరదలాగా పారి అట్లాగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆమె 9 నెలలకు ముందు ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఆమె ప్రధానంగా గరికపాటి మీద ఆరోపణలు చేసింది. ఆయన పేరు ఎత్తలేదు, ఈ నీచుడి పేరు నేను తీనని చెప్పింది ఆమె, కానీ అందరికీ అర్థమవుతుంది. సో ఆరోపణలో ప్రధానంగా ఏంటంటే, ఇట్లా నన్ను మోసం చేశాడు, నన్ను చిత్రహింసలు పెట్టాడు, నేను పిల్లల్ని వదిలేసి విడాకులు తీసుకున్నాను అనేది ఆమె వీడియో చేసింది. దాని తర్వాత వీడియో ఎందుకు చేశావు, నువ్వు ఎప్పుడో 40 ఏళ్లకు ముందు వీళ్ళ పెళ్ళైంది, విడాకులు అయిపోయి కూడా దాదాపు 15 years అయిపోయింది. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో పిల్లలు 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఈమె వచ్చేసింది. అంటే ఒక 12-13 ఏళ్ళు అతనితో కాపురం చేసినాక బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని దానికి కూడా ఆమె సమాధానం చెప్పింది. రెండో వీడియోలో ఆమె సమాధానం ఏం చెప్పిందంటే, ఈయన వీడియోలు నేను చూస్తున్నాను, ఆయన ప్రతిసారి ఏమని చెప్తున్నాడంటే, స్త్రీలకు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు, ధైర్యంగా రండి, మీరు మాట్లాడండి, మీకు జరిగిన అన్యాయాలు చెప్పకపోతే ఎవరు చెప్తారు, మీరే చెప్పకపోతే అని అనేక సార్లు ఆయన అంటున్నాడు. మరి నాకు కూడా అది వర్తిస్తుంది కదా, నాకు ఆయన చెప్పే వ్యక్తి ద్వారానే నాకు అన్యాయం జరిగింది. సో ఆయనే అందరిని పిలిపిస్తున్నాడు. సో మనం కూడా ఎందుకు చెప్పుకోకూడదు మన బాధని? ఇన్ని రోజులు మన లోపలే ఎందుకు పెట్టుకోవాలి? సమాజానికి తెలియాలి. ఆయన అందరికి నీతులు చెప్తున్నాడు. అందరికి నీతులు చెప్పే వ్యక్తి చరిత్ర ఎవరికి తెలియకుండా ఉంది, ఇది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా అనేది నేను అనుకున్నాను. అందుకని నేను చెప్పాను. నిజానికి నాకు డబ్బుల కోసం ఇంకోటి అయితే ఇన్నేళ్ళు నేను ఎందుకు ఆగుతా, అతనికి ఫేమ్ వచ్చి కూడా చాలా కాలమైంది, డబ్బులు వచ్చి కూడా చాలా కాలమైంది. నేను అతని మీద కక్షో డబ్బుల కోసం అయితే ఎప్పుడో చెప్పున్నా దాన్ని. ఇప్పుడు ఎందుకు చెప్తాను? నాకు ఇప్పుడు డబ్బులు వచ్చినా నేనేం చేసుకోలేని వయసులో ఉన్నాను, నాకు కంఫర్టబుల్ లివింగ్ ఉంది. నేను ఆయన నుంచి బయట వచ్చిన తర్వాత, అంతకుముందు నేను 10th క్లాసే, ఆ తర్వాత నేను చదువుకున్నాను అనేది ఆమె చెప్పింది రెండో వీడియోలో కూడా. మూడో వీడియో నిన్న మళ్ళీ రిలీజ్ అయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే చెప్పిందో ఒక్కసారిగా ప్రజెంట్ ఏంటంటే, అల్లు అర్జున్ టాపిక్ తర్వాత మీడియాకి కూడా టాపిక్ లేదు, ఖాళీగా ఉన్నాం మనం అందరం. సో మనం వెయిట్ చేస్తుంటాం ఏదన్నా ఒకటి వస్తే దాని మీద పడదామని, ఎందుకంటే వ్యూస్ అవే వస్తాయి కాబట్టి. సో అందరూ కూడా మీడియా మొత్తం, ఇటు యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వెళ్ళిపోయింది ఇది. ఎందుకంటే ఈయన వెరీ వెరీ పాపులర్, ఆయన బ్రహ్మాండమైన పౌరాణిక జ్ఞానం ఉంది, భాష మీద పట్టుంది, అనర్గళంగా మాట్లాడగలడు, ఎగ్జాంపుల్స్ చెప్పగలడు, సెటైర్లు వేయగలడు. ఆయనకి అనేక రకమైన ప్రవచనకారుడికి ఉండాల్సిన టాలెంట్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి గరికపాటికి, నో డౌట్. సామాజిక జ్ఞానం ఉంది, దాన్ని అప్లై చేయగలడు, అప్లికేషన్ బాగా వచ్చు ఆయనకి, ఇవన్నీ ఉన్నాయి. అంటే కనెక్ట్ అవ్వడం, ఎప్పుడైనా మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే మనం చెప్తుంది వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వడమే కాకుండా వాళ్ళ జీవితాలకి మనం చెప్పేది సూట్ కావాలి. అంటే కనెక్ట్ అవ్వకుండా అది కనెక్షన్ అంటాం. మనకి మనం వినే వాళ్ళకి మధ్య ఒక కనెక్షన్, అది ఆయన బ్రహ్మాండంగా చేయగలడు ఆయనకి. సో చేయగలిగిన వ్యక్తి నీతులు చెప్తాడు ఎక్కువ. పైగా మోరల్స్ ఆయన ఎక్కువ చెప్పేది ఏంటంటే నీతులు అంటే మంచి, అంటే పాపం పుణ్యం ఎక్కువ చెప్పడాయన. ఆయనకి కొంత దాని ఏమంటారు, ప్రగతిపరమైన అంశాలు ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు లేవు ఆయన దగ్గర, అది ఒకటి అప్రిషియేట్ చేయాలి. అంటే ఎక్కడో గ్రహాలు మీ జీవితాల మీద ఏం చేస్తాయని నేను కొంత ర్యాండమ్గా అప్పుడప్పుడు వింటున్నా ఈ మధ్య, అంతకుముందు నేను వినలేదు. సో అంతకుముందంతా కారులో వెళ్తే ఏదన్నా ఎఫ్ఎం పెడితే ఈయన యాడ్లు వస్తుండేవి, అందులో వినేవాడిని. ఈయనవి చాగంటివి చూసుకున్నప్పుడు ఆయన యాడ్లేమో భార్యలు భర్తలు కడ్రాయిలు ఉతకాలి ఇట్లాంటివి అంతా ఆయన చెప్తుంటాడు. ట్రెడిషనల్ ఫ్యూడల్ నేచర్ అక్కడ కనపడుతుంది. అంటే స్త్రీలకు వ్యతిరేకమైంది, డౌన్ ట్రాడన్ కులాలకు వ్యతిరేకమైన స్వభావం ఆయనలో కనబడుతుంది. ఈయనలో అవి లేవు. ఈయన బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఈయన మూఢనమ్మకాలకు వ్యతిరేకి. సో అనేక పురాణాల్లో నుంచి కూడా ఆ పురాణ పాత్రలను ఎలా అర్థం చేసుకోవాలనేది లైఫ్కి, ఇవాళ ప్రజెంట్ డేకి అప్లై చేసే వ్యక్తి. ఇలాంటివి చెబుతూనే ఆయన ఎలా బతకూడదు, ఎలా బతకాలి అనేది బేసిక్గా ఆయన చెప్పే మనం ఆయన మొత్తం విశ్లేషిస్తే ఆయన చెప్పేది ఏంది, మనుషులు ఎలా బతకూడదు, ఎలా బతకాలి అనేది ఆయన చెప్తున్నాడు. దీన్ని అనేక అంశాలకి కాంక్రీట్, అంటే ఒక జనరల్ ట్రెండ్
ఆ జనరల్ ట్రెండ్కి కాంక్రీట్ మేనిఫెస్టేషన్ అంటారు, వ్యక్తీకరణ. ఈ రెండు ఉంటాయి ఎవరిదైనా. మన జనరల్గా ఏం చెప్తున్నాడు, దాన్ని కాంక్రీట్గా వివిధ అంశాల్లో ఆయన ఏం చెప్తున్నాడు. అది ఒక్కొక్కసారి ఆయనలో కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి, ముఖ్యంగా స్త్రీల బట్టలకు సంబంధించి. అంటే అది ఎట్లా ఉందంటే, స్త్రీల మీద రేపులు కానీ ఇంకోటి జరగడానికి స్త్రీలే కారణం అన్న థీరీ ఒకటి ఉంది. అంటే మీరు బట్టలు సరిగా వేసుకోకుండా రెచ్చగొడుతున్నారు మగవాళ్ళని, నేను 55 ఏళ్ళు నేనే రెచ్చిపోతున్నానని కూడా ఆయన చెప్తున్నాడు. సో కానీ ఫుల్గా బట్టలు కట్టుకున్న స్త్రీలు కూడా రేపులకు గురవుతున్నారు. రెండోది, మన దేశంలో రేపుల డేటాను పరిశీలిస్తే 97% రేపులు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. ఆ స్త్రీలకు తెలిసిన వాళ్ళు, మామూలు కావచ్చు, చిన్నాన్నలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. ఓన్లీ 3% మాత్రమే కొత్త వాళ్ళు. అంటే ఈ బట్టలు చూసో లేకపోతే టెంప్ట్ అయిపోయే వాళ్ళు 3%, మిగతా వాళ్ళంతా బాగా తెలిసిన వాళ్ళే రేపులు చేస్తున్నారు. రేపులకి బట్టలకి సంబంధం లేదు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు, మీరు రెచ్చగొడుతూ ఉన్నారు మమ్మల్ని బట్టలు ఇలాగ వేసుకొని అని చెప్తున్నాడు. ఇది దారుణమైన కామెంట్. దీని మీద స్త్రీలందరూ కూడా వ్యతిరేకించారు. సో ఇలాగంతా మాట్లాడుతున్నప్పుడు ఆయన మోరల్స్, ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన నాకు ఎటువంటి ద్రోహం చేశాడు అని ఆయన పెద్ద భార్య రంగంలో దిగింది. సో 2 వీడియోలు చేసింది. 2 వీడియోలకి ఫస్ట్ వీడియోని ఉపయోగించుకొని ఈయన మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. ఈయన మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేయడానికి కూడా ఒక కాన్స్పిరసీ థియరీ బయటకు వచ్చింది. అదేంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈయనను స్పిరిచువల్ టూరిజానికి ఇన్ఛార్జిగా పెట్టి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి అనేది ఒక 10-15 డేస్ ముందు బయటకు వచ్చింది న్యూస్. దాంతో ఈయన అంటే ఇష్టం లేని తెలంగాణలోని ఒక వర్గం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, లేదా ఈయన్ని వ్యతిరేకించేవాళ్ళు. ఎందుకంటే ఆయన విద్వత్ మీదో ఇంకో దాని మీద వాళ్ళకేమీ అపనమ్మకం లేదు. కానీ ఒక ఆంధ్ర వాడిని తీసుకొచ్చి తెలంగాణలో స్పిరిచువల్ టూరిజానికి ఆంధ్ర వ్యక్తిని ఎందుకు పెట్టాలి? గతంలో కేసీఆర్ కూడా ఇట్లాంటి పిచ్చి పనులే చేశాడు. చిన్న జైర్న తీసుకొచ్చి యాదగిరి కొట్టని యాదాద్రిగా మార్చి ఇలాగే అంతా చేశాడు. ఈయన కూడా, రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు అనడంలో లాజిక్ ఉంది. ఎందుకంటే తెలంగాణ స్పిరిచువల్ టూరిజం అని తెలంగాణ వాళ్ళని పెట్టడమే కరెక్ట్. ఆంధ్ర వాళ్ళని ఆయన ఎంత గొప్పడైనా ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఎవరు లేరా? ఖచ్చితంగా ఉంటారు, ఉండకుండా ఏముంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయనకి వ్యతిరేకంగా ఏం దొరుకుతుందని చూస్తే ఈ వీడియో దొరికింది. దీన్ని పాపులరైజ్ చేసి ఈయన ప్రెస్టేజ్ని, ఈయన దీన్ని బద్దలు కొడితే రేవంత్ రెడ్డి రేపు పెట్టలేడు. పెడితే ఇలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టావా? ఈయనవుడు మాకు ఆధ్యాత్మికత నేర్పించేదానికి, ఆయన సొంత భార్యనే ఇంత టార్చర్ పెట్టి చేసిన వ్యక్తి, మా ఆధ్యాత్మికత ఈయన దగ్గర మేము నేర్చుకోవాల్సిన కర్మ మాకేం పట్టిందన్న ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి అనేది అంటున్నారు. సరే, అది ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆమె చెప్పింది ఏంటి? నిన్న కొత్తగా మళ్ళీ వీడియో పెట్టింది ఆమె అందులో ఇంకొన్ని డీటెయిల్స్. అంటే ఆమె మీద కొన్ని విమర్శలు వచ్చాయి. ఎందుకంటే, నువ్వు కామంతో కొవ్వెక్కి తమ్ముడు వరుస అయ్యే, తమ్ముడు వరుస కాదు, మరిది తమ్ముడు ఏజీ చిన్నవాడు నీకంటే, మరిది వరుస అయ్యే ఒక పెళ్ళయి కాపురం చేస్తూ ఒక మరిది వరుస అయ్యి అతను రమ్మంటే నువ్వు ఎలా వెళ్ళావు, అతనికి ఇతను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అన్నది విమర్శలు వచ్చాయి. నీ కామంతో ఇదైపోయింది, నువ్వు తర్వాత కూడా నువ్వు ఎవరితోనో ఉంటున్నావు, లేకపోతే ఇండిపెండెంట్గా ఎలా ఉండగలవు, ఇలాగ స్త్రీల మీద జనరల్గా మాట్లాడే మగవాళ్ళ అభిప్రాయాలు రిఫ్లెక్ట్ అయినాయి. దానికి ఆమె సమాధానం ఇచ్చింది. దాంట్లో కొంత అంగీకరించింది కూడా. అంటే నా కర్మ అలాగా తెల్లవారింది, నా కర్మ కొద్దీ నేను అతనితో వెళ్ళాను అనేది ఆమె. అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, మన సమాజం అనేవన్గా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు డామినెంట్గా ఉన్నప్పుడు, ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యే వాళ్ళు వీక్గా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్కి గురైపోతారు. ఇక్కడ యాక్టివ్ ప్యాసివ్ అని చెప్పచ్చు మనం. ఎవడు యాక్టివ్ రోలు? వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఎవరు యాక్టివ్ రోలు? ఇతను యాక్టివ్ రోలు, ఆమె ప్యాసివ్ రోలు. ఆమెది కూడా తప్పు అనుకుంటే ఇద్దరిది. నేనైతే వాళ్ళిద్దరికి ఇష్టమైతే నాకేం సంబంధం లేదు, సమాజానికి కూడా సంబంధం లేదనుకుంటాను నేను. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఇదే చెప్పింది. ఇద్దరు కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య అఫైర్ అనేది తప్పు కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అట్లాగే ఈమె కాన్సెంట్ ఇచ్చింది, అతను కాన్సెంట్ తీసుకొని వీళ్ళిద్దరూ పోవడం వల్ల మోరల్గా మనం జడ్జి చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆమె మీద వచ్చాయి కాబట్టి ఆమె సమాధానం చెప్పుకుంది. ఇతను నన్ను, మా హస్బెండ్ని వరంగల్ జిల్లాలో తీసుకెళ్ళి నేతాజీ స్కూల్ అని ఒకటి పెట్టాడు ఇతను, దాంట్లో మా ఇద్దరికి టీచింగ్ పోస్టులు ఇచ్చాడు.
టీచింగ్ మేము ఇద్దరం అక్కడ టీచ్ చేస్తున్నాం. దాని తర్వాత అతనికి ఏదో వైజాగ్లో పని పడితే మా హస్బెండ్కి వెళ్ళొస్తూ ఉంటే నేను అతను పట్టుకొని ఏడ్చాను, నన్ను కూడా తీసుకెళ్ళు అని. కానీ ఈ దుష్టుడు అంటే గరికపాటి మాయ చేసి అతనికి చెప్పి ఇక్కడ టీచర్లు మీరిద్దరు వెళ్ళిపోతే నాకు ఇబ్బంది, ఇక్కడ ఈమెను ఉంచండి నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి కన్విన్స్ చేశాడు. మా హస్బెండ్ కూడా ఇతను మాయ మాటలు నమ్మి, ఆయనకేమీ డౌట్ లేదు, సో ఆయన కూడా నమ్మి వాడికి మన తమ్ముడికి ఇబ్బంది కదా, నువ్వు ఉండు నేను వచ్చేస్తాను త్వరగానే, నన్ను కన్విన్స్ చేసి ఆయన వెళ్ళాడు. నాకు అప్పటికే ఇతని మీద కొంత డౌట్ ఉంది. సో ఇతను వెళ్ళిగానే ఇతను వల విసిరి నన్ను మ్యానిపులేట్ చేసి అతనికి విడాకులు ఇచ్చే విధంగా చేసి నన్ను తీసుకెళ్ళిపోయాడు అనేది ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ ఆమె చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇతను ఒక ప్లాన్ వేసుకుని ఉన్నాడు ముందుగానే, ఆపర్చునిటీ రాగానే ఇతను ఇది చేశాడు అని చెప్పి ఆమె ఎగ్జాంపుల్ కూడా లక్ష్మణుడిది ఇచ్చింది. సో అలాగే ఎత్తుకెళ్ళాడు నన్ను అని చెప్పింది. అంటే నా తప్పు కూడా ఉంది, నా కర్మ, నా పూర్వజన్మ కర్మ, నా భర్తతో నేను బాగున్నాను, అట్లాగే ఉండుంటే హ్యాపీగా ఉండేదాన్ని, ఇతన్ని వల్ల పడ్డాను అనేది ఆమె చెప్తుంది. అంటే ఇతను యాక్టివ్ రోల్ ప్లే చేశాడు, నేను ప్యాసివ్ రోల్ ప్లే చేశాను అనేది ఆమె ఒప్పుకుంటుంది తప్ప నా తప్పు లేదని నిన్న వీడియోలో చెప్పలేదు ఆమె. సో అలా చేసి ఇంకా అక్కడి నుంచి పడరాని పాటలు పడ్డాను, నన్ను చెప్పరాని విధంగా బాధలు పెట్టాడు. అవన్నీ వ్యక్తిగతంగా ఎవరన్నా వస్తే చెప్పగలను తప్ప మీడియా ముఖంగా నేను చెప్పుకోలేను. కొంత స్త్రీలు కొన్ని విషయాలు చెప్పుకోలేరు, వాళ్ళ ఏ రకాలుగా బాధలు పెట్టుంటారు. ఇవాళ మోడర్న్ అమ్మాయిలు అయితే చెప్పేస్తారు కానీ ఇటువంటి స్త్రీలు చెప్పుకోలేరు. అది కూడా చెప్తుంది, మేము బ్రాహ్మణ్ దీంట్లో పుట్టాము, మా కమ్యూనిటీలో విద్వత్తు ఉంటుంది కానీ ధైర్యం తక్కువ ఉంటుంది, అందువల్ల కూడా నా హస్బెండ్ ఇతనితో ఫైట్ చేయలేకపోయాడు, సో నేను కూడా సరెండర్ అయిపోయాను అనేది ఆమె చెప్తుంది. సో ఆమె ఇతని విద్వత్తుని కానీ ఇతనికి ఉన్న క్రెడిబిలిటీని కానీ అదేమి చెప్పట్లేదు. తనకేం అన్యాయం చేశాడు మాత్రం చెప్తుంది. అతను విమెన్ సైకో అని కూడా చెప్తుంది. స్త్రీలను అతను చాలా తక్కువగా చూస్తాడు, అందుకనే అతని భాషలో కూడా స్త్రీల బట్టలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అతని క్యారెక్టరే ఉమెన్ సైకో అని ఆమె పేరు పెట్టింది. అంటే స్త్రీల పట్ల ఇట్లాంటిది ఉందని. కాకపోతే అతను మారి ఉండొచ్చు గతం కంటే, ఎందుకంటే రెండో భార్య ఏమి ఇట్లాంటి కంప్లైంట్లు ఇవ్వట్లేదు కదా, ఆమెతో బాగున్నట్టే కదా మనకి అర్థమవుతుంది శారద గారితో. కాబట్టి ఆయన ఇప్పుడు ఏంటంటే వ్యక్తులు మారుతారు, ఒక్కొక్కసారి ఈమె వల్ల ఆయనకి ఏ రకమైన సమస్యలు వచ్చాయో మనకు తెలియదు, ఆయన చెప్తే కానీ తెలియదు. ఈమె వన్ వెర్షన్ చెప్తుంది. ఎప్పుడైనా కూడా మనం ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే అర్థం దాంట్లో ఇన్వాల్వ్ అయిన స్టేక్ పార్టీస్ అంటారు, అంటే ఆ స్టేక్ హోల్డర్స్ అంటారు. ఆ స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటేనే మనం ఒక నిర్ణయానికి రాగలం. మనం ఆమెది వినేసి జడ్జిమెంట్ మనం ఇవ్వలేం, తీర్పులు ఇవ్వలేం. కాబట్టి ఆయన కూడా రావాలి. ఆమె అయితే నిన్న ఈ ఆరోపణలు చేసింది. అంటే వరంగల్ తీసుకుపోయి మా ఇద్దరిని ప్లాన్డ్గానే అతను తన దగ్గర పెట్టుకొని ఈ పని చేశాడు, తనని వైజాగ్ పంపించి నన్ను ఇట్లా వశపరుచుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ. అక్కడి నుంచి అతను నన్ను టార్చర్లు పెట్టారు అని కొంతమందికి ఆమె చెప్తుంది ఉద్దేశించి. సత్యనారాయణ మూర్తి కావచ్చు, ఇంకెవరో ఒక లేడీ పద్మావతి అమ్మ ఎవరో ఒక ఆవిడ, వీళ్ళ పేర్లు చెప్తే మీరు రండి నన్ను కలవండి, నేను మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను, మా ఊరికి కూడా తీసుకెళ్తాను, మీకు నేను నిరూపిస్తాను, లేదా అతను దమ్ముంటే నా ఎదురుగా కూర్చోమండి. అతని జీవితంలో ఈ విషయాల మీద మాట్లాడడానికి కూడా ఆమె చెప్తుంది. ఎందుకంటే అతనికి అంత ధైర్యం లేదు, ధైర్యం ఉంటే నా దగ్గర కూర్చోమనండి అని. మరి ఈ ఛాలెంజ్కి ఆయన స్వీకరించాలి. వాళ్ళిద్దరు కూర్చుంటే తెలుస్తుంది కదా ఆమె చెప్పిన దాన్ని ఈయన తప్పు అంటాడా లేదు. తెలిస్తే దాన్ని బట్టి ఇప్పుడు ఏదేమైనా ఆయనకి డ్యామేజ్ జరిగింది. ఇంతకు ముందులాగా ఆయన ప్రవచనాలు చెప్పే ఒక అథారిటేరియన్ టోన్లో చెప్తాడు కదా, అది ఇప్పుడు చెప్పడం కష్టం అయిపోతుంది. చెప్తే కింద కామెంట్లు ఉంటాయి, నీ భార్యకి నువ్వు చేయలేదు, నువ్వేంద్ర మాకు నీతులు చెప్పేదన్న కామెంట్లు ఉంటాయి. కాబట్టి ఆయనకు కూడా మంచిది ఏంటంటే ఇది ఎప్పుడో జరిగిందా అదంతా ఇప్పుడు చర్చించి వేస్ట్. ఎప్పుడైనా జరిగిందా లేదా, జరిగితే నీ ఇదేంటి అనేది మాట్లాడడం అనేది అవసరం. అవును సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.